ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని ద్వారా కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిచర్య ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని, విశ్వాసములో స్థిరులై క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికతలో మీరు వర్ధిల్లుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా ప్రియులారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 31వ సంకీర్తన 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. దావీదు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా, నా బాధలన్నిటినీ నువ్వు చూస్తున్నావు నాయనా. అంత మాత్రమే కాదు, ఆ బాధలు నన్ను ప్రాణము కోల్పోయేంతగా బాధ పెడతా ఉన్నాయి. నీవు చూస్తా ఉన్నావు నాయనా. కానీ అలాంటి పరిస్థితులలో నుండి ఆనందించే పరిస్థితిలోనికి నువ్వు నన్ను తెచ్చావు ప్రభు అని చెప్పి దావీదు భక్తుడు ప్రభును స్తుతిస్తా ఉన్నాడు. నిజంగా దావీదు అనుభవాలు క్రైస్తవ లోకానికి ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్పించేవిగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ ప్రాణాన్ని విసిగించే బాధలు నీ కుటుంబంలో, నీ బిడల ద్వారానో, నీ స్నేహితుల ద్వారానో, నీ బంధువుల ద్వారానో, నీ రక్త సంబంధికుల ద్వారానో, లేదా నీవు పనిచేస్తున్నటువంటి స్థలాలలో మీ యజమానుల ద్వారానో ఎదురవుతూ ఉన్నాయి కదా. ఆ బాధలు మిమ్మలను కృంగదీస్తూ ఉన్నాయి కదా. దేవుని బిడలారా, మీరు భయపడకండి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో గొప్ప వాగ్దానాన్ని నీ కొరకిస్తూ ఉన్నారు. నీ కలిగినటువంటి బాధలన్నిటి నుండి ఆయన విడిపించాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథములో ఒక చక్కటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అక్కడ అంటున్నాడు, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. 6 బాధలు సంభవించిన ఏమీ కాదంట ప్రియులారా. ఒకవేళ 7 బాధలు సంభవించినా ఏ కీడు మన జీవితంలో నీకు రాదు. ఎందుకంటే నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచావు కదా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్న బాధలు లేని వారు ఎవరు లేరు. ప్రపంచములో, దేశములో, మనమున్న పరిస్థితుల్లో మనుషులు అనేక విధాలైనటువంటి బాధల చేత కృంగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నా బాధే ప్రియులారా. మన జీవితంలో సమృద్ధి ఉన్నా బాధే, సమృద్ధి లేకపోయినా బాధలే. గృహం ఉన్నా బాధలే, లేకపోయినా బాధలే. పిల్లలు లేనంతసేపు బాధపడతాం. ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల ద్వారా ఎదురయ్యే బాధలు ప్రియులరంతా ఇంత కాదు. ఎందుకో మానవ జీవితంలో బాధలు బాధలు బాధలు. అయితే ప్రియులారా, ఈ బాధలన్నిటికీ స్వస్తి పలకాలి అనంటే నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనమందరం మన బాధలు దేవునికి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము ప్రియులారా. ఆయనకు మనం తెలియచేసినప్పుడు మన బాధలన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు 22వ కీర్తన 24వ వచనంలో, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. మన బాధల్లో మనవారే ముఖం దాచుకున్నారేమో. మన బాధల్లో ప్రియులారా మనవారే మనను తృణీకరిస్తున్నారేమో, తప్పించుకుని వెళ్ళిపోతున్నారేమో. కానీ ప్రియులారా, నీ బాధను చూచే దేవుడు, నీ శ్రమను చూచే దేవుడు, నీ కష్టాన్ని చూచే దేవుడు ప్రభుతో నీ బాధ చెప్పుకున్నప్పుడు
ఆయన నీకు పూర్తి విడుదల అనుగ్రహిస్తారు. అలాంటి కృపా ధన్యత ప్రభు నీ జీవితంలో దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎలాంటి బాధలను కలిగి ఉన్నారో తండ్రి, యేసు నామములో ప్రతి బాధల నుండి విడుదల అనుగ్రహించబడునుగాక. దేవా, బిడ్డలను సంతోషింపచేయండి, ఆ బిడ్డలను ఆనందింపచేయండి. ఈ వర్తమాన బిడ్డలకు దీవెనకరముగా మార్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.